సందర్భంగా సురేఖ మాట్లాడుతూ భారీ వరద నుండి కడెం ప్రాజెక్టు తెగిపోకుండా ఆగడం చాలా అదృష్టమని అన్నారు. అప్పటి పాలకులు ప్రాజెక్టును పటిష్టంగా కట్టం దేవుని దయ వల్ల ప్రాజెక్టు కట్ట తెగిపోకుండా ఉందని అన్నారు. ఎత్తిన ప్రాజెక్టు గేట్లు దిగడం లేనందున నీరు గోదావరి నదిలోకి పోతున్నాయని వెంటనే ప్రభుత్వం ప్రాజెక్టు గేట్లను మరమ్మతులు చేయించి నీటి నిల్వ చేస్తేనే ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అన్నారు. లేకపోతే ఈ సంవత్సరం పంటలు పండే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం త్వరగా నిధులు మంజూరు చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అవి కట్టే అవన్నీ ఇప్పుకున్నాయి. మళ్ళీ కూడా అయిపోయింది. మెయింటెనెన్స్ లేదు. 10 మంది అంత కట్టలేదు. 7 మెంబర్స్ ఉన్నారు. చివరి వరకు కూడా వాళ్ళు ప్రయత్నం చేసి ఇది కట్టింది. నమస్తే. మిషన్ భగీరథ అది బాగా వచ్చింది. ఇవన్నీ కూడా పంట పొలాలే. ఇది కొట్టకపోలే కానీ ఆ తొవ్వ కొట్టకపోయింది. ఆ రట్ట తొవ్వ కొట్టకపోయింది. కూడా పగలు పోయిన వారం కురిసిన భారీ వర్షాలకి కదా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు, ప్రస్తుత నిర్మల్ జిల్లాలో ఈ ప్రాజెక్టు అంటే నిజాం కాలంలో మొదలుపెట్టి నెహ్రూ గారి టైంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు కెపాసిటీ 3 లక్షల క్యూసెక్లు అయితే పోయిన వారం భారీ వర్షపాతంతోనే 6 లక్షల క్యూసెక్లు అంటే దాని కెపాసిటీకి మించి వచ్చినా కూడా దాదాపు 36 గంటలు ఈ ప్రాజెక్టు ఆ నీళ్ళని ఆపడం జరిగింది. అట్లనే ఇక్కడున్న 18 గేట్ల మెయింటెనెన్స్ లోపలలోని ఒక గేట్ తెరుచుకోలేదు. ఈ 15 గేట్లు తెరిచి ఆ నీళ్ళని కిందికి వదలడం, అలాగే అసలు ఆ నీటి ప్రవాహానికి అసలు ప్రాజెక్ట్ ఆగుతుందో లేదో అని చెప్పేసి చేతులెత్తడం అనేది జరిగింది. కానీ అప్పటి నిర్మాణం చాలా పటిష్టంగా ఉంది కాబట్టి మానవ ప్రయత్నం ఏం లేకపోయినా కూడా నిర్మాణం పటిష్టంగా ఉండడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఆ మైసమ్మ గుడి దగ్గర గండిపడి ఎంతమందిలో ఎన్నో ఊర్లను ఎంతమంది ప్రాణాలను కూడా కాపాడడం జరిగింది. అట్లనే ఇక్కడ అసలు నిజానికి ఇక్కడ చూస్తే సిబ్బంది కొంచెం నిర్వహణ లోపం ఉంది. 7 సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు దాదాపు 40 మంది సిబ్బంది ఇక్కడ ఉండేవాళ్ళు. ఈరోజు మాత్రం 7 పనిచేస్తున్నారు. ఆ మెయింటెనెన్స్ సరిగ్గా లేక కూడా ఆ గేట్లు తెరుచుకోకపోవడం, ఇవాళ తెరుచుకున్న గేట్లు మళ్ళీ మూసే పరిస్థితి లేదు. వాళ్ళకి అసలు సరైన నిర్వహణ ఖర్చులు కూడా ఇక్కడ అందట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే ఈ కడెం ప్రాజెక్టు ఇక్కడ గంటిబడి పెద్ద ప్రమాదం ఏదైతే తప్పిందో ఇది మంచిర్యాల జిల్లాకు కూడా ప్రమాదం తప్పింది. ఇక్కడున్న 25 గ్రామాలకే కడానికి మాత్రమే కాదు మంచిర్యాల కూడా ప్రమాదం అనేది తప్పింది. ఈ
ప్రాంతాలలో తినడానికి తిండి లేదు, వాళ్ళకు కనీసం బట్టలు లేవు, కట్టుకోవడానికి మొత్తం వస్తువులన్నీ కూడా పాడైపోయినాయి. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు శ్రమించి సమకూర్చుకున్న వస్తువులన్నీ కూడా పాడైపోయి ఒక్కొక్కరు కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్నారు. ఇది ప్రభుత్వం ఇంకొకటి ఏంటంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ హయాంలో కట్టిన ఈ ప్రాజెక్టు అది ఇన్ని సంవత్సరాలు ఈ 67 ఏళ్ల నుండి వేలాది ఎకరాలకు నీళ్లను అందించి ఎంతోమంది రైతులకు పంటలు పండించుకోవడానికి ఎన్నో భూములను సస్యశ్యామలం చేస్తే నిన్న మొన్న కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు అసలు పూర్తి స్థాయిలో పని కూడా చేస్తలేదు. ఆ ప్రాజెక్టు వాటర్ ఎక్కడికక్కడ బ్యారేజీలు కట్టి నీళ్లు స్టోరేజ్ చేయడంతో ఆ బ్యాక్ వాటర్ అనేది అంతా మంచిర్యాలకు వచ్చి ఇవాళ అక్కడ మంచిర్యాలలో చాలా నష్టం జరిగింది. ఈ పోయిన సంవత్సరం కూడా కొంతవరకు జరిగింది. అంటే దీన్ని బట్టి ప్రతి సంవత్సరం కూడా మంచిర్యాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. అంటే ప్రకృతికి విరుద్ధంగా పైన పులిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టుని కింద 100 మీటర్ల కిందికి తీసుకుపోయి కాళేశ్వరం దగ్గర కట్టి 4 బ్యారేజ్లతో రివర్స్ పంపింగ్ అనేది చేసి కేసీఆర్ గారు అంటే కేవలం తన స్వలాభం కోసం 1 లక్ష కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని వేస్ట్ చేయడమే తప్ప వేలాది కోట్ల రూపాయల అవినీతి ఆ ప్రాజెక్టులో జరిగింది. దాంట్లో కాంట్రాక్టర్లు, అధికారులు, నాయకులు, పాలకులు ప్రతి ఒక్కరు కూడా ఆ అవినీతిలో ఇవాళ భాగస్వాములు. వాళ్ళు చేసిన పనితోని మన ఉమ్మడి అంటే పులిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నష్టం చేసిండ్రు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ సుందిలా బ్యారేజ్తోని ఆ కాళేశ్వరం బ్యాక్ వాటర్తోని మంచిర్యాల జిల్లాకు నష్టం చేసిండ్రు. చెన్నూరులో కూడా కొన్ని వేలాది ఎకరాల పంటలు మునిగిపోయినాయి. అట్లనే మంచిర్యాలకు కూడా తీవ్రమైన నష్టం జరిగింది. మంచిర్యాల జిల్లాలో కూడా అంటే మంచిర్యాల నియోజకవర్గంలో అట్లనే మొత్తం జిల్లాలో కూడా చాలా గ్రామాలు కూడా పంటలు నష్టపోయాయి. ఇవాళ కేసీఆర్ గారు ఏదో 10,000 తక్షణ సహాయం అందిస్తామని చెప్తున్నారు. 10,000 మాత్రమే కాదు, చాలా వాటిల్లో ఇసుక మీద పెట్టింది, పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు మీరు 10,000తో మాత్రం వాళ్ళకి నష్టం కాదు. ప్రతి దగ్గర ఇప్పుడు మంచిర్యాలలో ఏదైతే ఉందో అక్కడ ఇంకొకసారి ఇట్లాంటి ప్రమాదం రాకుండా సరైన చర్యలు కూడా తీసుకోవాలి. అట్లనే నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా అది నష్టం ఎంత నష్టపోయిందో దాన్ని సర్వే చేసి వాళ్ళకి నష్టపోయిన గురించి